హైదరాబాద్ నగరంలోని ఐటీ ఉద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రోజు కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, క్యాబ్ ఖర్చులు, మెట్రో మార్పుల తలనొప్పులకు చెక్ పెట్టేందుకు ఘర్ లక్ష్మి ఇన్ఫోబాన్ పేరుతో కొత్త బస్సు సర్వీసులను అయితే ప్రారంభించింది. హయత్ నగర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల నుంచి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు నేరుగా చేరుకునేలా ఈ సేవలను అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది. ఐటీ కారిడార్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక బస్సులను అయితే సోమవారం నుంచి ప్రారంభించారు. ఇప్పటి వరకు మెట్రో, క్యాబ్లు మారుతూ ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక్క బస్సులోనే నేరుగా కార్యాలయ ప్రాంతాలకు చేరుకునే అవకాశం లభించింది. ఉద్యోగుల సౌకర్యం కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 2 రూట్లను అయితే రూపొందించింది. ఈ ఘర్ లక్ష్మి ఇన్ఫోబాన్ బస్సులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల 50 నిమిషాల వరకు నిరంతరంగా అందుబాటులో ఉంటాయి. ఇక ఉదయం ఆఫీస్కు వెళ్లేవారు, రాత్రి ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చే ఉద్యోగులు కూడా ఈ సేవలను వినియోగించుకునేలా షెడ్యూళ్లను అయితే రూపొందించారు. 300/316 రూట్ అయితే హయత్ నగర్ నుంచి మొదలై ఎల్బీ నగర్, సాగర్ క్రాస్ రోడ్స్, ఇంకా ఆరంఘర్ మీదుగా హైదర్గూడ, నార్సింగి, కోకాపేట సర్కిల్, ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, వేవ్రాక్, విప్రో సర్కిల్, ఇన్ఫోసిస్ మీదుగా గచ్చిబౌలి చేరుకుంటుంది. ఈ ఒక్క మార్గం ద్వారా సుమారు 40 ప్రాంతాల వారికి నేరుగా ప్రయాణ సౌకర్యం అయితే కలగనుంది. గచ్చిబౌలి, మాధాపూర్ వంటి ఐటీ కారిడార్లలో అయితే ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకి పెరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ వాహనాల సగటు వేగం అయితే 12 నుంచి 15 కిలోమీటర్లకు మించడం లేదు. సో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. ఈ రద్దీని తగ్గించేందుకు టీజీఎస్ఆర్టీసీ అయితే ఇప్పటికే ఐటీ కారిడార్లో 500 బస్సులను నడుపుతుంది. వీటిలో అయితే 200 ఎలక్ట్రానిక్ బస్సులు ఉండగా త్వరలోనే మరో 275 కొత్త ఎలక్ట్రానిక్ బస్సులను కూడా ప్రవేశపెట్టేందుకు సంస్థ సిద్ధమవుతుంది. దీని ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు కూడా సహకారం అందుతుంది. ఇక వ్యక్తిగత వాహనాలు, క్యాబ్లపై ఆధారపడటం వల్ల వచ్చే ఆర్థిక ఖర్చు, మానసిక ఒత్తిడిని ఈ బస్సు సర్వీసులు గణనీయంగా తగ్గిస్తాయని అధికారులు చెబుతున్నారు. నేరుగా గమ్యస్థానాలకు చేరుకునే వీలుండటంతో సమయం కూడా ఆదా అవుతుంది. ఐటీ ఉద్యోగులు తమ వాహనాలను ఇళ్ల వద్దే వదిలి ఈ సౌకర్యవంతమైన ఘర్ లక్ష్మి ఇన్ఫోబాన్ బస్సు సర్వీసులను వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.